హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. ఈరోజు నేను ఒక వెబ్సైట్ని లాంచ్ చేయబోతున్నాను. నథింగ్ బట్ LectureswithAkhil.com. ఈ వెబ్సైట్లో నేనేమేమి ఉంటాయంటే మన వీడియోస్, అలానే మన గిట్హబ్ లింక్స్, అలానే అన్నీ అంటే లైక్ కోడింగ్ పార్ట్ కానీ, లేకపోతే పైథాన్ యొక్క వీడియోస్ కానీ, వాటి యొక్క లింక్స్ సంబంధించినవి కానీ, అలానే కొన్ని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కానీ, అవన్నీ కోడ్స్, అలానే మన దాని వీడియోస్, అలానే దాని యొక్క డిస్క్రిప్షన్, ఇవన్నీ మనం దానిలో ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఒకసారి మనం చెక్ చేద్దాం లెక్చర్స్ విత్ అఖిల్ అసలు ఏముందని చెప్పేసి వెబ్సైట్లో. సో మనకి వెబ్సైట్ని మనం చూసేసరికి మనకి మెయిన్గా ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే దే కమింగ్ టు లెక్చర్స్ విత్ అఖిల్ అనమాట. దాని తర్వాత ఇక్కడ మనకు కనబడేది ఏంటంటే నథింగ్ బట్ మన యూట్యూబ్ యొక్క సబ్స్క్రైబర్స్ అనమాట. దాని తర్వాత ఇక్కడ మనకు వచ్చేసరికి హెడర్లో మనం మెయిన్గా ఫైవ్ కాలమ్స్ పెట్టుకున్నాము. నథింగ్ బట్ ఫస్ట్ ఈజ్ ఎ హోమ్ పేజ్, నెక్స్ట్ ఈజ్ ఎ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ రిలేటెడ్ పేజ్, నెక్స్ట్ వచ్చేసి మనకి పైథాన్ పేజ్, నెక్స్ట్ నా గురించి. దాని తర్వాత మీరు ఎవరైనా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ బై యూజింగ్ దిస్ లింక్ అనమాట. సో ఫస్ట్ మనం వచ్చేసరికి మనము ఈ ఫస్ట్ పేజ్ చూద్దాం అనమాట. హోమ్ పేజ్లో ఏమేముందని. హోమ్ పేజెస్కి వచ్చేసరికి మనకి వీడియోస్ అండ్ ప్లేలిస్ట్ అనమాట. మనము డైరెక్ట్గా వీడియోస్ అండ్ ప్లేలిస్ట్, సపోజ్ నాకు డేటా స్ట్రక్చర్స్కి సంబంధించిన వీడియోస్ కావాలనుకుంటే ఐ కెన్ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ దిస్ అండ్ చెక్ ద వీడియోస్ అనమాట. నథింగ్ బట్ సపోజ్ నాకు ఓన్లీ డేటా స్ట్రక్చర్స్ మీద ఒక బేసిక్ ఐడియా కావాలనుకోండి, ఐ కెన్ డైరెక్ట్లీ చెక్ దిస్ వీడియో అనమాట. ఇఫ్ ఐ వాంట్ టు చెక్ ద వీడియోస్ ఆఫ్ రిలేటెడ్ టు అరేస్ అనుకోండి, ఐ కెన్ చెక్ హియర్ అనమాట. ఇఫ్ ఐ వాంట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ స్టాక్స్, ఐ కెన్ క్లిక్ ఆన్ దిస్ లింక్ అండ్ గో అనమాట. అలాంటి క్యూస్, అలాంటి లింక్ లిస్ట్, ఇవన్నీ కూడా వస్తాయి. చిన్నగా నేను యాడ్ చేస్తాను. సో బేసిక్గా మనకి ఏంటంటే అన్నీ ఒక చోట తీసుకురావాలని చెప్పేసి నాకు ఒక ప్రయత్నం అనమాట. ఫ్యూచర్లో నేను ఇంకా కొన్ని వేరే అనుకుంటున్నాను. అవి కూడా చేసేటప్పుడు మనకు కంపల్సరీగా ఒక వెబ్సైట్ కావాలి. ఈ వెబ్సైట్ వల్ల మనకి ఏంటంటే ఉపయోగం, మీరు ఏ విషయం కావాలంటే మీకు డైరెక్ట్ క్లారిటీగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. కానీ మనకి యూట్యూబ్కి వచ్చేసరికి కొంచెం మిస్ మ్యాచెస్ అవుతుంటాయి. లైక్ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తే ఫస్ట్ క్రియేట్ చేసిన ప్లేలిస్ట్ ముందుకు రావడం ఒక్కోసారి డిస్టర్బెన్స్ అవుతుంది. సో అలా కాకుండా నాకు ఒక వెబ్సైట్ ఉంటే అన్ని కొంచెం ప్రిసైజ్గా ఉంటుందని చెప్పేసి నేను వెబ్సైట్ క్రియేట్ చేశాను అనమాట. సపోజ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ లింక్, నథింగ్ బట్ సో ఫస్ట్ మనం వీడియో ఓపెన్ చేసినసరికి మనకి బేసిక్ వీడియో అనమాట, రిలేటెడ్ టు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అంటే అసలు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, అసలు అల్గారిథమ్ అంటే ఏంటి, అసలు ఎవరెవరు నేర్చుకోవాలి, ఇది ఒక బేసిక్ వీడియో అనమాట. సో ఇలాగా మనం నేర్చుకోవచ్చు అనమాట బై క్లికింగ్ ఆన్ ద లింక్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అరేస్ అనమాట. అరేస్కి వచ్చేసరికి నేను డైరెక్ట్ ప్లేలిస్ట్ లింక్ చేశాను అనమాట. ఈ ప్లేలిస్ట్లో మనకి 2 వీడియోస్ ఉన్నాయి. నథింగ్ బట్ 1D అరే అసలు ఏంటి అని చెప్పేసి దానికి వీడియో, అలానే 1D అరే యొక్క ఇంప్లిమెంటేషన్ కూడా ఉందన్నమాట. సో యూ కెన్ చెక్ ఓవర్ హియర్. అలానే స్టాక్స్, అలానే క్యూస్ అనమాట. సో అలానే లింక్ లిస్ట్ కూడా ఉంది. ఆ లింక్ లిస్ట్ యొక్క వీడియోస్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. సో కమింగ్ టు ద హోమ్ పేజ్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పైథాన్ అనమాట. పైథాన్కి వచ్చేసరికి మనకి మెయిన్గా మనం ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం నేర్చుకుంటామంటే పైథాన్ బేసిక్స్ నుంచి మనం తీసుకొస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కటి కాన్సెప్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నథింగ్ బట్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అలా కాకుండా మీకు ఎవరికన్నా నాకు పైథాన్ని కొంచెం 2-3 డేస్లో నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ గో విత్ ద లర్న్ పైథాన్ ఇన్ 2 hours అనమాట. ఈ వీడియో కనుక మీకు చూస్తే యూ కెన్ గెట్ క్లారిటీ అనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు బేసిక్ ప్రోగ్రామ్స్ కూడా చేయగలుగుతారు అనమాట. ఈ 2 వీడియోస్ కనుక చూస్తే మీరు లర్న్ పైథాన్ ఇన్ 2 hours, అలానే బేసిక్ పైథాన్ ప్రోగ్రామ్స్, ఈ 2 వీడియోస్ చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. అలానే టర్టిల్ లైబ్రరీ గురించి కూడా మేము కొన్ని వీడియోస్ చేసాను, అవి కూడా మీరు చూసుకోవచ్చు. లెక్చర్స్కి వచ్చేసరికి మనము దాదాపు 10 లెక్చర్స్ చేసాము. బట్ 7 లెక్చర్స్ ఏంటంటే వీళ్ళు హ్యావింగ్ అంటే బేసిక్ కాన్సెప్ట్ నుంచి ఫస్ట్ లెక్చర్ నుంచి మనము పెట్టిన వీడియోస్ అనమాట. లైక్ డేటా టైప్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ డేటా టైప్ అంటే ఏంటి, అలానే స్ట్రింగ్స్ అంటే ఏంటి, అలానే ఆపరేటర్స్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ వీడియోస్ దానిలో ఉంటాయి అనమాట. సపోజ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద ఫస్ట్ లింక్, నథింగ్ బట్ లర్న్ పైథాన్ ఇన్ 2 hours. సో నథింగ్ బట్ లర్న్ పైథాన్ ఇన్ 2 hours డైరెక్ట్ మనకి లింక్ అప్ అయిపోయి ఇక మనకి 2 hours నేను క్లారిటీగా ప్రతి ఒక్క బేసిక్ కాన్సెప్ట్ అనేది నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ యూ వాచ్ దిస్ వీడియో ఐ కెన్ మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఏ గుడ్ కాన్సెప్ట్. అంటే పైథాన్ మీద మంచి గ్రిప్ ఉందని అనుకోవచ్చు. అంటే మంచి బేసిక్ గ్రిప్ వచ్చి ఆ బేసిక్ నుంచే కదా మనకి మంచి గ్రిప్ వచ్చేది. ఇఫ్ యూ వాచ్ దిస్ వీడియో అండ్ డూ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద హ్యాకర్, ఐ కెన్ మేక్ షూర్ దట్ విల్ బీ గుడ్ ఇన్ పైథాన్ అనమాట.
సో అలానే నెక్స్ట్ పైథాన్ గురించి నేను సపరేట్గా ఒక పేజ్ కూడా క్రియేట్ చేశాను. నెక్స్ట్ వీల్ గో టు హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్లో మళ్ళీ థర్డ్ది వచ్చేసరికి మనకి ప్రాజెక్ట్స్ అండ్ నోట్స్ అనమాట. ప్రాజెక్ట్స్ అనేది నేను ఇంకా యాడ్ చేయలేదు. విల్ బీ హ్యావింగ్ సమ్ ప్రాజెక్ట్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఆల్సో. లైక్ కొన్ని బేసిక్ ప్రాజెక్ట్స్ అనమాట. ఆ బేసిక్ ప్రాజెక్ట్స్ కూడా నేను ఇక్కడ చూస్తాను. ఇక్కడ మనకు వచ్చేసరికి ప్రాజెక్ట్స్ అండ్ నోట్స్లో మనకి మెయిన్గా నేను డివైడ్ చేశాను అనమాట. డేటా స్ట్రక్చర్స్కి అలానే పైథాన్ కోడ్స్. డేటా స్ట్రక్చర్స్కి ఇంకా కొన్ని కోడ్స్ యాడ్ చేయాలి, అలానే పైథాన్కి కూడా కొన్ని కోడ్స్ యాడ్ చేయాలన్నమాట. అది నేను యాడ్ చేస్తాను ఒక 2-3 డేస్లో. సో ఐ హ్యావ్ సమ్ వర్క్ అనమాట. ఆ వర్క్ అయిపోయినప్పుడు నేను ఇక్కడ యాడ్ చేస్తాను పైథాన్ కోడ్స్. మీకు బేసిక్ లెవెల్ పైథాన్ ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దానికి ఒక సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ నేను గిట్హబ్ లింక్లో ఇచ్చేసాను అనమాట. ఈ గిట్హబ్కి వచ్చేసరికి మీరు గిట్హబ్ లేకపోతే యూ కెన్ క్రియేట్ వన్ ఆర్ డైరెక్ట్లీ యూజ్ అనమాట. సపోజ్ ఇప్పుడు నేను సైన్ ఇన్ చేయలేదు, బట్ ఐ కెన్ యూజ్ అనమాట. ఐ కెన్ సీ ద రిలేటెడ్ స్టఫ్ ఇన్ ద గిట్హబ్. సో ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ టు లోడ్. సో బేసిక్ లెవెల్ పైథాన్ ప్రోగ్రామ్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని నేను ఇక్కడ పెట్టాను అనమాట. సో యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ దిస్ అనమాట. అంటే మీరు నథింగ్ బట్ వీడియో చూసిన తర్వాత మీరు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏదైనా డౌట్ వస్తే అంటే మీరు మళ్ళీ వీడియోకి వెళ్ళి అక్కడ చెక్ చేయకుండా ఉండటానికి, అంటే మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి సపోజ్ థర్డ్ మినిట్లో నేను స్క్వేర్ రూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు అంటే థర్డ్ మినిట్ వరకు మీరు స్క్రోల్ చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ యూ కెన్ డైరెక్ట్లీ గో టు ద గిట్హబ్ లింక్ అండ్ గెట్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద స్క్వేర్ రూట్ అనమాట, అంటే స్క్వేర్ రూట్ ప్రోగ్రామ్. సో ఇలాగా నేను ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ అంతా డైరెక్ట్గా గిట్హబ్లో పెడుతున్నాను అనమాట. సో అలానే మనం లైవ్ క్రికెట్ కూడా చూసాము, అంటే పైథాన్ యూస్ చేసి మనం క్రికెట్ స్కోర్ ఎలా రావాలని చెప్పేసి కూడా చూసాము. అలానే లెన్స్ స్వాపింగ్ ఆఫ్ 2 numbers ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ పైథాన్, అది కూడా ఒక బేసిక్ ప్రోగ్రామ్, అది కూడా మనం ఇక్కడ పెట్టాము. అలానే రీక్రియేటింగ్ అంటే మనం టర్టిల్ లైబ్రరీ యూస్ చేసాం కదా, ఈ టర్టిల్ లైబ్రరీ యూస్ చేసింది ఇది కూడా పెట్టేసాం. అలానే మనం ఇప్పుడు ఒక లెక్చర్స్ కూడా స్టార్ట్ చేసాం కదా, దాదాపు ఒక 6-7 లెక్చర్స్ అయ్యాయి. ప్రతి ఒక్క లెక్చర్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా కాన్సెప్ట్, లైక్ ఆపరేటర్స్ వీడియో తీసుకుంటే, లేకపోతే స్ట్రింగ్స్ వీడియో తీసుకుంటే స్ట్రింగ్ వీడియోలో మనం ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, రిప్లేస్ మెథడ్ కానీ లేకపోతే స్లైసింగ్ ఆఫ్ స్ట్రింగ్స్ కానీ, అవి కూడా నేను యాడ్ చేస్తాను అనమాట. నథింగ్ బట్ గిట్హబ్లో యాడ్ చేసి మీరు డైరెక్ట్గా ఇక్కడ లింక్స్ ఇస్తాను అనమాట. ఇలాగా మీరు డైరెక్ట్గా ప్రతి ఒక్క వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కోడ్స్ డైరెక్ట్గా మీకు ఇక్కడ ఉంటాయి అన్నమాట. అలానే సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు చెక్ స్టాక్ యూజింగ్ అరే, అసలు స్టాక్ని అరేతో యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేసాను కోడ్ కావాలనుకోండి, నేను డైరెక్ట్లీ గో ఓవర్ హియర్ అండ్ చెక్ ద రిలేటెడ్ కోడ్ అనమాట. నథింగ్ బట్ ఇక్కడ ఒక జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ స్టాక్ అని చెప్పేసి నేను ఇక్కడ ఇచ్చాను. అలానే ఇఫ్ ఐ వాంట్ టు చెక్ ద స్టాక్ ఇంప్లిమెంటేషన్, స్టాక్ డాట్ సిపిపి అని కదా, నేను స్టాక్ డాట్ సిపిపిలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కోడ్ అనమాట. ఈ కోడ్ కూడా నేను డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు వీడియో కావాలనుకుంటే వీడియో లెక్చర్ అయినా చూసుకోవచ్చు, లేకపోతే నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను డైరెక్ట్గా నా ఓన్గా, బట్ నాకు ఒక చోట డౌట్ ఉంది అనుకుంటే నేను డైరెక్ట్లీ చెక్ ద కోడ్ అనమాట. ఇలాగా మనం చాలా నీట్గా ఒక పద్ధతిలో మనం నీట్గా పెట్టాం. మీరు కనుక నాకు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా ఫర్దర్ మంత్స్లో నేను ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో అలాగే అనమాట. సో ఇలాగే నేను కోడ్స్ అని చెప్పేసి అన్నీ ఒక చోట పెట్టాను. సో అగైన్ విల్ గో టు ద హోమ్ పేజ్. సో ఫస్ట్ ఇది మామూలుగా బేసిక్ అంటే డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి అంటే డిస్టర్బెన్స్ రాకుండా, నథింగ్ బట్ టైం వేస్ట్ అవ్వకుండా మీకు డైరెక్ట్గా ఏది కావాలనుకుంటే ఆ కంటెంట్ మీరు చూడాలనుకుంటే డైరెక్ట్గా ఫస్ట్ ఓపెన్ చేసినా కూడా మనకు క్లారిటీగా కనబడుతుంది అనమాట. అలానే నెక్స్ట్ సపోజ్ మీరు అసలు వెబ్సైట్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి నీట్గా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసిన డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. అసలు డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్ అంటే ఏంటి అని చెప్పేసి ఇలా అని చెప్పేసి కొంచెం నేను జస్ట్ ఒక 3-4 పాయింట్స్ ఇక్కడ రాశాను. అలాగా జస్ట్ ఒక ఇఫ్ వాంట్ టు చెక్ ద వీడియోస్ సేమ్ పేజ్ విల్ బి రీడైరెక్టెడ్ టు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. ఇందాక నేను చూపించిన పేజీ అనమాట. సో అలాగే ఇక్కడ నేను దానికి లింక్అప్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అంటే అసలు పైథాన్ నేర్చుకోవాలనుకున్నాను. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ లర్న్ పైథాన్ ఇన్ 2 hours, ఇది ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సపోజ్ అల్గారిథమ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి అని చెప్పేసి మీరు అనుకుంటే ఈ 2 వీడియోస్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ 2 వీడియోస్ మీకు క్లారిటీ వచ్చిన తర్వాత యూ కెన్ గో విత్ ద ఫర్దర్ పార్ట్ ఆఫ్ ద వీడియోస్ అనమాట. ఆ ఫర్దర్ పార్ట్ ఆఫ్ ద వీడియోస్ ఎక్కడ చూడాలని చెప్పేసి నేను ఇంత చెప్పాను. చెక్ అలా పైన ఉన్న డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీదైనా క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ చెక్ ఆల్ అదర్ వీడియోస్ ఉన్నది దాని మీద క్లిక్ చేస్తే మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ రిలేటెడ్ స్టఫ్ వస్తుంది అనమాట.
ఈ ఈ 3 వీడియోస్ కనుక మీరు చూస్తే మీకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ పైథాన్ అండ్ ఆల్సో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీకు వస్తుంది. సో నెక్స్ట్ సేమ్ విత్ పైథాన్ ఆల్సో. పైథాన్ అంటే ఏంటని చెప్పి చిన్నగా ఒక 3-4 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి, ఒక 3-4 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. దాని తర్వాత చెక్ ఆల్ అదర్ వీడియోస్ అని కొడితే ఇట్ విల్ బి రీడైరెక్టింగ్ టు ద పైథాన్ అనమాట. సో ఇక్కడ మీకు పైథాన్ అని చెప్పేసి వస్తుంది. అండ్ పక్కన లెక్చర్స్ విత్ అఖిల్, అలానే ఇక్కడ నా ఫేవికాన్, నథింగ్ బట్ పేజ్ యొక్క లోగా అనమాట. సో అలాగే మనకి ఒక పైథాన్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోయింది. సో అలాగే నేను పైథాన్ గురించి ఇక్కడ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసరికి సో ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు చెప్పిన ఒక కోడ్ కూడా ఇక్కడ పెట్టాను, జస్ట్ టు మేక్ షూర్ దట్ విల్ బీ హ్యావింగ్ సమ్ కాన్ఫిడెన్స్ కోసం అని చెప్పి అక్కడ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్స్ అండ్ నోట్స్ అనమాట. ఇక్కడ కోడ్ లింక్స్ అనేది డైరెక్ట్గా కోడ్ లింక్స్కి రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు అన్ని కోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలాగా నేనేం చేశానంటే ప్రాజెక్ట్స్ అండ్ నోట్స్ గురించి నేను సపరేట్గా ఇక్కడ ఒక కాలం క్రియేట్ చేయలేదన్నమాట హెడర్లో. ఎందుకంటే అవి దానికి కొంతమందికి అవసరం ఉంటుంది, కొంతమందికి అవసరం ఉండదు. సో జస్ట్ టు మేక్ షూర్ దట్ ఓన్లీ ద ఇంపార్టెంట్ స్టఫ్ షుడ్ బి ఇన్ ద హెడర్ అని చెప్పేసి నేను అక్కడ పెట్టాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే యూ కెన్ సబ్స్క్రైబ్ బై క్లికింగ్ ఆన్ దిస్ లింక్ అనమాట. ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇఫ్ యూ గైస్ డిడ్ నాట్ సబ్స్క్రైబ్ ఇట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. సో తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు. సో మీరు కనుక సపోర్ట్ చేస్తే ఇంకా చాలామంది వచ్చి మీకు ఇంకా మంచి టెక్నాలజీస్ నేర్పించగలుగుతారు. సో అలానే మీరు ఏమన్నా నాకు ఈమెయిల్, సపోజ్ నేను మంత్లీ కాకుండా ఒక 2-3 డేస్కి కానీ లేకపోతే వన్ వీక్ కానీ నేను కొన్ని ఈమెయిల్స్ చేస్తాను. లైక్ ఇఫ్ యు ఆర్ సబ్స్క్రైబింగ్ టు దట్ న్యూస్ లెటర్, మీకు ఒక పైథాన్ గురించి సపోజ్ ఒక డేటా టైప్ అంటే ఏంటని చెప్పేసి ప్రతి ఒక సిరీస్ లాగా ఓన్లీ టైపింగ్ థింగ్స్ అనమాట, లైక్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు దట్ బట్ నాట్ ద వీడియోస్ అనమాట. సో అలా మీకు కావాలనుకుంటే యూ కెన్ సబ్స్క్రైబ్ టు ద న్యూస్ లెటర్, ఐల్స్ నో ఇష్యూస్. నెక్స్ట్ మనకు వచ్చేసరికి అబౌట్ పేజ్ అనమాట. అబౌట్ పేజ్లో నథింగ్ బట్ నా గురించి ఉంటుంది మెయిన్గా. సో నథింగ్ బట్ చాలామందికి తెలిసిందే నా పేరు అఖిల్ అని. సో యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ త్రూ దిస్ లింక్ అనమాట. కాంటాక్ట్ అని చెప్పేసి పక్కన ఉంది, దాని మీద క్లిక్ చేశాను, నేను కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు అందరికి తెలిసిందే నేను లెక్చర్స్ విత్ అఖిల్లో టీచింగ్ చేస్తానని చెప్పేసి నథింగ్ బట్ ఐఎమ్ యూట్యూబర్ అని. అలానే ఆయన కోడింగ్ ఎంతూసియాస్టిక్ అండ్ ఆల్సో పైథాన్ లవర్ అనమాట. నేను ఒక ఫ్రీలాన్సర్ని. ఇఫ్ యూ వాంట్ ఎనీ వెబ్సైట్ టు బి క్రియేటెడ్, యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ త్రూ లింక్డ్ఇన్ ఆర్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ బై ఫిల్లింగ్ ద ఫామ్ ఇన్ ద కాంటాక్ట్ అనమాట. సో ఇఫ్ యూ గైస్ వాంట్ టు చెక్ మై లింక్డ్ఇన్, యూ కెన్ క్లిక్ ఓవర్ హియర్ అండ్ కనెక్ట్ మీ ఇన్ ద లింక్డ్ఇన్ ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి మన కాంటాక్ట్స్ పేజ్ అనమాట. ఈ కాంటాక్ట్ పేజ్లో మీరు ఏమన్నా ఒక ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, యూ కెన్ ఫిల్ అవుట్ ద ఫామ్ అనమాట. నథింగ్ బట్ మీ పేరు ఇచ్చేసి జస్ట్ నార్మల్ థింగ్, మీ పేరు ఫుల్ నేమ్ ఇవ్వక్కర్లేదు. యూ కెన్ జస్ట్ సపోజ్ నా పేరు నథింగ్ బట్ ఎస్వి అఖిల్ అని చెప్పకుండా ఇవ్వకుండా యూ కెన్ డైరెక్ట్లీ గివ్ అఖిల్ అనమాట. అలానే ఈమెయిల్ ఇవ్వండి, మీకు ఏది కావాలని చెప్పేసి. సపోజ్ మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కానీ మీరు దాని గురించి సపోజ్ ఒక డీప్ అంటే సపోజ్ ఒక పైథాన్లో చాలా డీప్గా ఏదైనా డౌట్ ఉందనుకోండి, యూ కెన్ కమెంట్ హియర్ అనమాట. నథింగ్ బట్ ఇన్స్టాగ్రామ్లో కానీ కాంటాక్ట్ అవ్వచ్చు, లేకపోతే యూ కెన్ కాంటాక్ట్ మీ ఓవర్ హియర్ ఆల్సో. ఇక్కడ కమెంట్ చేస్తే నేను డైరెక్ట్గా మీకు మెయిల్లో రిప్లై ఇస్తాను అనమాట. ఆర్ఎల్స్ ఒకవేళ మీకు ఇబ్బందికరంగా ఉంది ఈ ఫామ్ ఫిల్అప్ చేయాలనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ మెయిల్ మీ ఓవర్ హియర్ అనమాట, LectureswithAkhil@gmail.com. సో ఇది మన వెబ్సైట్ అనమాట. ఇంకా చాలా మాడిఫికేషన్స్ కూడా చేస్తాను. దిస్ ఈస్ జస్ట్ అట్ ద బిగినింగ్ స్టేజ్ అనమాట. బిగినింగ్ స్టేజ్లో మీకు అన్ని ఒక ప్లేస్లో తీసుకురావాలని చెప్పేసి ఇది ఒక ప్రయత్నం అనమాట. ఈ ప్రయత్నం ఇంకా కొనసాగించాలనుకుంటే మీరు కనుక నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ కానీ మంచి టెక్ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే సపోజ్ ప్లేస్మెంట్ ఆల్రెడీ కొంతమంది ప్లేస్ అయి ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న అసలు వాళ్ళకి ఎలా జరిగింది, నథింగ్ బట్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఎలా జరిగింది, వాళ్ళకి దేని మీద ఫోకస్ చేశారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు గ్యాదర్ చేసి చెప్పగలుగుతాను. అలానే నేను ప్యారలల్గా హ్యాకర్ ర్యాంక్లో బేసిక్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఇన్ పైథాన్ అంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి ప్యారలల్గా మనం ఇక్కడ లెక్చర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అలానే మన హ్యాకర్ ర్యాంక్లో కూడా మనం ప్రోగ్రామింగ్ చేస్తే మనం ప్యారలల్గా రెండు చేస్తుంటే బై ద ఎండ్ ఆఫ్ ద లెక్చర్ అంటే నథింగ్ బట్ బై ద ఎండ్ ఆఫ్ ద సిరీస్ మీరు బోత్ కాన్సెప్ట్ వైజ్ పైథాన్లో అలానే ప్రోగ్రామింగ్ స్కిల్స్ అంటే కోడింగ్ ఇన్ పైథాన్ బోత్ మీరు షార్ప్ అవ్వగలుగుతారు అనమాట. సో మీకు గనక ఆ హ్యాకర్ ర్యాంక్ ఒక సిరీస్ కూడా కావాలనుకుంటే నేను ఏం చేస్తానంటే కొన్ని సపోజ్ ఒక 5-6 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ మీద నేను 2-3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట.
2-3 ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు ఆ 2-3ని ఇంప్లిమెంట్ చేసి అలానే ఇంకో నెక్స్ట్ 3-4 మిగులుతాయి కదా, ఆ 3-4 కూడా మీరు చేస్తే మీకు కాన్సెప్ట్ అనేది బాగా బిల్డ్ అవుతుంది అనమాట. ఇక్కడ కాన్సెప్ట్ నేర్చుకుంటారు వీడియోస్ నుంచి, అలానే కొంచెం బేసిక్ కోడింగ్ కూడా నేర్చుకుంటారు. అక్కడ మీరు లైవ్ కోడింగ్ చేసేసరికి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. అంటే లాజిక్ అనేది బాగా బిల్డ్ అవుతుంది అనమాట. సో ఈ సిరీస్ కనుక నేను స్టార్ట్ చేసి మీకు అంటే మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటే ఐ విల్ స్టార్ట్ దట్ సిరీస్. ఇఫ్ నాట్ ఐ విల్ బి కంటిన్యూయింగ్ విత్ ద లెక్చర్స్ ఇన్ పైథాన్ అనమాట. సో గైస్, ఈ వెబ్సైట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వెబ్సైట్ మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి. ఏమైనా ఇంప్రూవ్ చేయాలనుకుంటే అలానే దాని గురించి కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు చాలామందికి షేర్ చేయండి, ఎందుకంటే నేను చాలా టైం తీసుకొని ప్రతి ఒక్క వీడియో కానీ ప్రతి ఒక్క కాన్సెప్ట్ కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పి ట్రై చేస్తున్నాను. ఏదో ఊరికి వచ్చి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేసి వెళ్ళిపోవడానికి అని చెప్పి నేను చేయట్లేదు. ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ఇఫ్ యూ వాచ్ ద వీడియో విల్ బీ హ్యావింగ్ నో డౌట్స్ అనమాట. ప్రతి ఒక్క డౌట్ దానిలో క్లియర్ చేసేటట్టు నేను ట్రై చేస్తున్నాను. ఏమన్నా నాకు సజెషన్స్ ఉంటే సజెస్ట్ చేయండి. ఐ విల్ బీ ఇంప్రూవింగ్ ఇట్. సో థ్యాంక్ యూ గైస్. జై హింద్.